చిన్న కూతురు బిందు చాలా రోజుల తరువాత ఇంటికొస్తుందని తెలిసి సావిత్రి తెగ సంబరపడిపోతుంది. ఇంటి గుమ్మం వద్దే అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన పెద్ద కూతురు ఇందు, అలా ఎంతసేపు చూసినా చెల్లి తొందరగా వచ్చేయదు. అది రావాల్సిన సమయానికే వస్తుందిలేమ్మా. అదొచ్చింది కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వస్తువులు వాడితే నేను ఒప్పుకోను. అన్నీ ఎంత వాడాలో అంతే వాడు. నేనింట్లో లేనిది చూసుకొని ఆ పంచదార పప్పులు అయిపోయేటట్టు చెయ్యకు. అంటే ఏంటే నువ్వు ఇంట్లో అన్ని వస్తువులు నా వల్లే అయిపోతున్నాయని చెప్తున్నావా? కాస్తైనా నీకు మనసుందంటే నేనేం చేసినా ఇంటికోసమే చేస్తాను. నేను కూడా ఇంటికోసమే కష్టపడుతున్నాను. ఉద్యోగం చేసి నిన్ను చెల్లిని చూసుకుంటున్నాను. మీకోసం నా జీవితాన్నే పనంగా పెట్టాను. నా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడేమైందే? ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏం జరగలేదు. ఏదైనా జరుగుతుందేమోనని ముందుగానే చెప్తున్నాను అంతే. చెల్లొస్తుంది కదా, వచ్చిన తరువాత వంట నూనె ఎక్కువగా వాడటం లాంటివి చేస్తే బావుండదు. అన్నీ నా సమక్షంలోనే చెయ్యాలి. నేను ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఏదైనా చేశారని తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓరి నాయనో, ఇదేం కర్మ! నీ పిసినారితనంతో బతకలేకపోతున్నాను కదే. అలా ఇందు సావిత్రిలు మాట్లాడుతూ ఉంటే అక్కడికి బిందు వస్తుంది. బిందుని చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది. అమ్మా బిందు, బావున్నావా తల్లి? అలా అయిపోయావేంటే? బాగా బక్క చిక్కిపోయినట్టున్నావు. నేనేం చిక్కిపోలేదమ్మా. పోయిన వారమే 2 కేజీల బరువు పెరిగాను. అయ్యో, అదేంటే అలా బరువు పెరుగుతూ పోతే ఎలా? ఆరోగ్యం చూసుకోవాలి కదా. ఇష్టం వచ్చినట్టు తింటే అలా బరువు పెరగకుండా ఉంటారా? చదువుకునే వయసులో అలా తింటే ఎలాగే? అక్కా, నేనేం ఎక్కువగా తినలేదు. ఏదో అలా అప్పుడప్పుడు తింటున్నానంతే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నాకేం తక్కువ, బానే ఉన్నాను. అలా మాట్లాడుతూనే ఉంటావంటే ప్రయాణం చేసొచ్చావుగా, కాస్తేదైనా తిందురా. ఏంటమ్మా నువ్వు? అదిప్పుడే కదా వచ్చింది. వచ్చేటప్పుడే ఏదో ఒకటి తినేసొచ్చుంటుంది కదే బిందు? అవునక్కా, తినేసే వచ్చాను. చూసావా అమ్మా, చెల్లి తినేసొచ్చింది. ఇక ఈ పూటకేం వండకండి. మధ్యాహ్నం ముగ్గురం కలిసి తిందాం, సరేనా? సరేనమ్మా. అలా సావిత్రి తన పెద్ద కూతుర్ని చూసి విసుక్కుంటుంది. ఇక ఇందు మాత్రం తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. మరోవైపు ఇందు తన ఉద్యోగానికి వెళ్తుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నమవుతుంది. వంటగదిలో చూస్తే అప్పటికి ఏం వండుండదు. అమ్మా, ఇంకా వంట చేయలేదా? మధ్యాహ్నమవుతుంది కదా, ఇంకా చేయకపోవటమేంటి? అంతా మన కర్మే తల్లి. నీ పిసినారి అక్కుంది కదా, అది ఇంటికి రాగానే వంట వండాలి. అలా దాని మాట కాదని వండానే అనుకో, ఇక అంతే సంగతి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది, పస్తులుండేలా చేస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అక్క అలా చేస్తుంటే నువ్వేమనవా? అది నా మాట వినే రోజులు పోయాయే. ఇప్పుడు దాని మాటే మనం వినాలి. ఎందుకంటే అది సంపాదిస్తుంది కదా, ఇంటికి కావలసినవన్నీ తెచ్చి పెడుతుంది. నన్ను కూడా అక్కే కదా చదివిస్తుంది, అందుకని అక్క చెప్పినట్టు చెయ్యాలా? ఓసేయ్, అలా అనకే. అది విందనుకో, ఇంక మన సంగతంతే. ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? అలా సావిత్రి బిందు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఇందు వస్తుంది. ఇందు వస్తూ వస్తూ హడావిడిగా, అమ్మా, చెల్లి, వెంటనే బయలుదేరండి, మనం తొందరగా వెళ్ళాలి. ఎక్కడికక్కా? ఏమైంది? ఏం జరిగింది? ఉన్న పలంగా ఎక్కడికే బయలుదేరాలి? ఎక్కడికో చెప్పిచ్చావు. చెప్పక్కా, ఎక్కడికి? ఆ సందు చివర అన్నదానం చేస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళాలి. తొందరగా వెళ్ళకపోతే అన్నదానం అయిపోతుంది. వెంటనే బయలుదేరండి. ఏమే బిందు, తొందరగా రా. అమ్మా, నువ్వు కూడా నాతో రా, చెల్లి కూడా వస్తుంది అంటూ సావిత్రి చేతులు పట్టుకుని లాక్కెళ్తుంది. ఇక సందు చివరికి వెళ్లేసరికి అక్కడ అన్నదానం చేస్తుంటారు. అన్నం పెట్టించుకుని తినటం మొదలెడతారు ఇందు, బిందు, సావిత్రి. బిందు అయితే అందర్నీ చూస్తూ సరిగా తినలేకపోతుంది. అది గమనించిన సావిత్రి, ఏంటి అలా నసుగుతున్నావు? ఏమైంది? ముందు చూసి తిను. చిచి, ఏంటమ్మా నువ్వు? అందరూ మనల్నే చూస్తున్నారు. ఇలా ఇక్కడికొచ్చి తినటం అవసరమా చెప్పు? మనమిలా తింటే మనకు తెలిసిన వాళ్ళు చూస్తే ఏమైనా బావుంటుందా? ఓసై బిందు, ఇప్పుడదంతా అవసరమా? నోరు మూసుకొని తినవే ముందు. అది కాదమ్మా, ఇలా తినటం నీకు సిగ్గుగా అనిపించట్లేదా?
ఎందుకు సిగ్గుపడాలే? మనం దొంగతనం చేయటం లేదు కదా, నేరం చేయటం లేదు, అన్నం తింటున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం దగ్గరికి వెళ్లి తినటం ఎంతో మంచిది. ఇదొక దైవ కార్యమనుకో. పైగా మనకి ఒక పూట అన్నీ కలిసొస్తాయి. కూరగాయలు, బియ్యం అన్నీ మిగులుతాయి కదా. బిందు, ఇక ఏం మాట్లాడకుండా తిను. అక్కకి ఎదురు తిరిగి మాట్లాడకు. సావిత్రి అలా అనగానే బిందు ఇంకేం మాట్లాడకుండా మౌనంగా తింటూ ఉంది. అలా ఆ పూట గడుస్తూ ఆ రోజు సాయంత్రం ఉద్యోగమయ్యాక ఇంటికొస్తుంది ఇందు. బాధపడుతూ ఉన్న బిందుని చూసి, ఏమైందే నీకు? అలా ఉన్నావేంటి? మధ్యాహ్నం కడుపు నిండా తిన్నావు కదా, మరేమిబ్బంది నీకు? అది కాదక్కా, ఇంటికొచ్చాను కదా, అమ్మ చేతి వంట తిందామనుకున్నాను. కాని ఇంటికొచ్చినప్పటి నుండి అమ్మ ఏం వండటం లేదు. ఓ, అందుకే నా అలా బాధపడుతున్నావు. సరే అయితే నీకేం తినాలనిపిస్తుంది చెప్పు, అమ్మ చేత వండిస్తాను. ఏంటి, నా చేత వండిస్తావా? నిజమా? నమ్మలేకపోతున్నానే. నిజమేనమ్మా. చెప్పవే బిందు, అమ్మ చేత్తో ఏం వండిద్దాం? అయితే చికెన్ ఫ్రై వండిద్దామక్కా, అమ్మ దాన్ని బాగా చేస్తుంది. అలాగే చేద్దాం. అయితే మీరిద్దరూ నాతో పాటు రండి. ఎక్కడికే? ఇప్పుడెక్కడికి తీసుకెళ్తున్నావు? ఇప్పుడేం మాట్లాడకండి, నాతో పాటు రండి. అలా బిందు సావిత్రిని కిట్టయ్య బండి వద్దకు తీసుకెళ్తుంది. కిట్టయ్య తన బండిపై చికెన్, మటన్ ఫ్రైలు, గోబీ రైస్, ఇడ్లీ, దోశ లాంటివి అమ్ముతుంటాడు. అక్కడికి బిందు సావిత్రిని తీసుకెళ్తుంది ఇందు. వాళ్ళని చూసిన కిట్టయ్య, రండమ్మా రండి, ఏం కావాలి మీకు? ఏదైనా సరే క్షణాల్లో చేసిస్తాను, చెప్పండమ్మా. ఇదిగో కిట్టయ్య, చికెన్ ఫ్రై ఎంత? 50 రూపాయలమ్మా. మన దగ్గర తాజా తాజా చికెన్ దొరుకుతుంది. ఫ్రై చేసామంటే అదిరిపోతుంది అంతే. అయితే కాసేపు పక్కకుండు. అమ్మా, నువ్విలారా, వచ్చి చికెన్ ఫ్రై చెయ్యి. అదేటమ్మా అలా చేస్తున్నారు? నేను చేస్తానుగా, మీ అమ్మ చేయడం ఏంటి? మా చెల్లికి మా అమ్మ చేతి వంట తినాలనుంది, అందుకే అమ్మతో చేయిస్తున్నాను. కాస్త మీరు పక్కకుండండి. అలా సావిత్రితో చికెన్ ఫ్రై చేయిస్తుంది ఇందు. అది చూసి కోప్పడుతుంది బిందు. ఇక సావిత్రి అది చేసిన తర్వాత బిందుకిస్తుంది. బిందు ఆ చికెన్ ఫ్రై తిట్టుకుంటూ తింటుంది. తర్వాత కిట్టయ్య చేతిలో 25 రూపాయలు పెడుతుంది. ఏటమ్మా నువ్వు? పాతికిస్తే ఎట్టా? కిట్టయ్యా, అలా నోరు పారేసుకోకు. నువ్వు వండలేదు కదా, మా అమ్మే వండింది. కాబట్టి సగం పని మా అమ్మ చేసింది. అందుకే నీకు సగమే ఇచ్చాను. ఇంకేం మాట్లాడకు. బిందు, తిన్నావుగా? అమ్మా, ఇంకింటికి పదండి. అలా బిందు సావిత్రిని ఇంటికి తీసుకెళ్తుంది ఇందు. బిందుకి తన అక్క ప్రవర్తనపై కోపం వస్తుంది. ఏంటక్కా నువ్వు ఇలా పిసినారితనం చూపిస్తే బ్రతకలేం. నీ బుద్ధింకా మారలేదక్కా. ఇలా చేస్తే ఎలా చెప్పు? నేనేం చేసినా తప్పు పని మాత్రం చెయ్యను. పిసినారితనం అనుకుంటే ఎలా? ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. సమయానికి మనల్నెవ్వరూ ఆదుకోరు. మన కోసం మనమే బ్రతకాలి. ఇది ఒక బ్రతుకేనా అక్కా? నాకిలా బ్రతకటం అస్సలిష్టం లేదు. అందరూ నిన్ను పిసినారిదని అంటుంటారు. అలా అనిపించుకోవటం ఎందుకక్కా? నాకు తినడం అంటే చాలా ఇష్టం. ఇంటికొచ్చినప్పటి నుండి సరిగా తినటం లేదు. నీ వల్ల ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అయితే వెళ్ళిపోవే, వెళ్ళిపో. వెళ్తానక్కా, వెళ్తాను. నీలాంటి పిసినారి దాని దగ్గర అస్సలుండలేను. అమ్మా, నువ్వు వచ్చేవే. ఇక్కడే ఎందుకుంటావు? నీ పెద్ద కూతురు పిసినారితనానికి నువ్వు బలైపోవద్దు. నా దగ్గరికొచ్చేయ్, నిన్ను బాగా చూసుకుంటాను. ఈ పనికి మాలిన అక్క దగ్గరుంటే మన బ్రతికే నాశనమైపోతుంది. కడుపు నిండా కూడా తినలేం, సంతోషంగా బ్రతకలేం. వచ్చేయమ్మా. ఇంతకీ ఈవిడగారు నీ కడుపులోనేనా పుట్టింది, లేకుంటే దారిలో పడుంటే తెచ్చుకుని పెంచుకున్నారా? బిందు అలా అంటుంటే సావిత్రి కోపంతో తన చిన్న కూతురు బిందుని లాగిపెట్టి ఒక్కటిచ్చింది. ఆ దెబ్బతో కోపంతో ఊగిపోయింది బిందు. ఇంతలో ఇందు కల్పించుకొని, ఏంటమ్మా నువ్వు? ఎదిగిన ఆడపిల్లని కొట్టడానికి నీకు మనసులా వచ్చింది? ఏదైనా ఉంటే తిట్టాలి గాని ఇలా కొట్టకూడదమ్మా. పాపం, అది బాధపడుతుంది. అది కాదమ్మా, అదన్నేసి మాటలంటుంటే భరించలేకపోయాను. ఇదిగో బిందు, నిన్ను కొట్టానని కోపగించుకోకు. నేను కూడా మీ అక్క ఇందుని అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను. దాని పిసినారితనం చూసి కోప్పడుతుంటాను. కానీ అది తన జీవితాన్ని మన కోసం త్యాగం చేసిందమ్మా. మీ నాన్నగారు జబ్బు చేసి చనిపోతే మగాడిలాగా అది పనికెళ్ళి కష్టపడింది. నువ్వు చిన్నపిల్లవి,
ఇంట్లో నిన్ను నన్ను వదిలిపెట్టి అది పనికెళ్ళేది. సాయంత్రం వరకు కష్టపడి సంపాదించిన డబ్బు ఇంటికి తీసుకొచ్చి నాకిచ్చేది. ఇప్పుడు కూడా నీ చదువుల కోసం అది చాలా డబ్బు పొదుపు చేస్తుంది. నీకు పెళ్లి చేయడం కోసం అది కొన్ని బంగారు నగలు కూడా కొనిపెట్టింది. దాని జీవితం గురించి ఆలోచించుకోకుండా రోజు మన గురించి ఆలోచిస్తూ ఉండే పిచ్చిదమ్మా మీ అక్క. సావిత్రి అలా చెప్పగానే బిందు తను చేసిన తప్పేంటో తెలుసుకుంది. తన అక్కని నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు బాధపడుతుంది. వెంటనే వెళ్లి తన అక్క ఇందుకి క్షమాపణ చెప్తుంది. అక్క, ఆవేశంలో నిన్నిష్టం వచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించవా? నేను తప్పు చేశాను. చూడమ్మా, నువ్వు చిన్న పిల్లవి. డబ్బుల్ని మనం ఎంత పొదుపుగా వాడుకుంటే మనకు అంత మంచిది. నా పిసినారితనం మీకు కోపం తెప్పించొచ్చు, కానీ భవిష్యత్తులో మీకు అదే ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. అందుకే నేను అందరి దగ్గర మాటలు పడుతున్నా ఏం పట్టించుకోను. నాన్న చనిపోయినప్పుడు మనకే ఒక్కరూ సాయం చేయలేదు, మనల్నెవరూ ఆదుకోలేదు. అదే నా గుండెల్లో తీరని బాధ మిగిల్చింది. నేను తట్టుకోలేకపోయాను. అందుకే నీకు అమ్మకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలనుకున్నాను. నిజంగా నువ్వు దేవతవక్కా. అలా ఇందు బిందులు కలిసిపోవటం చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది. ఇక తన అక్కని అర్థం చేసుకున్న బిందు ఆమెకి తగినట్టుగానే నడుచుకుంటుంది. ఇందు చెప్పినట్టు చేయటం వల్ల ఆ కుటుంబంలో ఏ సమస్య రాదు. అందరూ సంతోషంగా బ్రతుకుతారు. రామాపురంలో కాంతమ్మకి చాలా మంచి పేరుంది. కాంతమ్మకి వెన్నెల, హాసిని అనే 2 కూతుళ్లున్నారు. అందులో చిన్న కూతురు హాసిని విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఉంది. ఇక ఆ పల్లెటూళ్ళలో తన తల్లితో పాటు వెన్నెల హాయిగా బ్రతుకుతూ ఉంటుంది. ఒకరోజు కాంతమ్మ తన కూతురు వెన్నెలతో, అమ్మాయి వెన్నెల, ఈరోజు సంత కదా, సాయంత్రం వెళ్ళి కూరగాయలు తీసుకురా. అన్నట్టు ఆ రంగయ్యకు డబ్బులివ్వటం మాత్రం మర్చిపోకు. ఎందుకమ్మా ఎప్పుడూ ఆ రంగయ్యకు డబ్బులిస్తుంటావు? ఆయనొక పిచ్చోడు కదా, పిచ్చోడికి డబ్బులిచ్చి చెడగొడుతున్నావే. తప్పమ్మా, అలా అనకు. నీ చిన్నప్పుడు నువ్వు బాగా అల్లరి చేసేదానివి. వినాయక నిమజ్జనం రోజు నేను ఆ వేడుక చూద్దామని చెరువు దగ్గరికెళ్లాను. అప్పుడే నువ్వు నా చేతిలో నుండి జారి చెరువులో పడిపోయావు. ఆ సమయంలో నిన్ను కాపాడింది ఆ రంగయ్యేనమ్మా. ఆ సమయంలోనే రంగయ్య తలకు దెబ్బ తగలడంతో పిచ్చోడిలా అయిపోయాడు. కాంతమ్మ అలా చెప్తుంటే వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగాయి. పాపం, నా కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కదమ్మా. నాకు చాలా బాధగా ఉంది. నువ్వలా బాధపడతావని ఇన్ని రోజులు చెప్పలేదు. గతం గతః. నువ్వవన్నీ గుర్తు చేసుకుని బాధపడకు. అవతల నీ చెల్లి హాసిని వచ్చే వేళయింది. ఊళ్ళో వినాయక చవితి వేడుకలు చూస్తున్నావు కదా. పండుగ సందర్భంగా చాలా మంది ఊరికొచ్చారు. నీ చెల్లికి అసలే ఈ జనాన్ని చూస్తే చిరాకు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, చెల్లి సంగతి నాకొదిలేయ్, నేను చూసుకుంటాను కదా. అదింకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? అది విదేశాలకెళ్ళి చాలా ఏళ్లయింది. ఇప్పుడు అది నీపై ఆధారపడేది కాదు, నీకే నీతులు చెప్పేలా తయారయింది. ఆహా, అది నా చెల్లమ్మా. నా మాట ఖచ్చితంగా వింటుంది. కావాలంటే నువ్వే చూడు. అలా వెన్నెల, కాంతమ్మ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళకు విదేశాల నుండి హాసిని ఇంటికొచ్చింది. తన చెల్లిని చూసిన వెంటనే వెన్నెల హత్తుకోవాలని చూస్తుంది. అరెరే, ఆగక్క, ఆగక్కడే. నువ్వు ఇంట్లో ఆ పనులు ఈ పనులు చేసి ఎలా ఉన్నావో చూసావా? నువ్వు నీ వాలకం నాకస్సలు నచ్చట్లేదు. అలా మురికిగా ఉంటూ నన్ను హత్తుకోవాలని చూస్తున్నావా? ఏంటక్క నువ్వు? ముందు కాస్త దూరంగా జరుగు. అమ్మా, బావున్నావా నువ్వు? బావున్నానే. ప్రయాణం చేసి అలసిపోయుంటావు. నీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగేనమ్మా. చెల్లి, తొందరగా తయారై వచ్చేయ్. మన ఊరంతా చుట్టొద్దాం. వినాయక ప్రతిమ చాలా పెద్దది పెట్టారు మన ఊళ్ళో. అలా పక్కూళ్ళకి కూడా వెళ్ళి వినాయక ప్రతిమలు చూసొచ్చేద్దాం. ఏంటక్క నువ్వు? అవేమైనా ఆటబొమ్మలా ఏంటి? ఎక్కడికెళ్ళినా వినాయకుడు ఒకేలా ఉంటాడు కదా. అంత మాత్రానికే వెళ్ళటం ఎందుకు? ఏంటమ్మా, అక్క ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుంది, అస్సలు మారలేదు. సర్లే, నేనైతే వెళ్ళి తయారై వస్తాను. సరేనమ్మా, వెళ్ళు. అలా కాంతమ్మకి చెప్పి హాసిని తన గదిలోకి వెళ్ళింది. మరోవైపు తన చెల్లి అలా మాట్లాడడం చూసి వెన్నెల బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన కాంతమ్మ, నేను చెప్పాను కదే, అదిప్పుడు పల్లెటూరు అమ్మాయి కాదు, విదేశాల అమ్మాయి.
దాని పద్ధతులు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. సర్లే, అదేమైనా అంటే బాధపడకు నువ్వు. నేనెందుకు బాధపడతానమ్మా, అది నా చెల్లి కదా. అలా వెన్నెల ఆ విషయాన్ని అంతగా పట్టించుకోదు. ఇక తన చెల్లికిష్టమైన వంటకాలు చేయటం మొదలెడుతుంది. ఇక అప్పుడే ఆ ఇంటి దగ్గరికి రంగయ్య వస్తాడు. వాకిట్లో నిలబడి ఉన్న రంగయ్యని చూసి వెన్నెల సంతోషిస్తుంది. ఏం కావాలి రంగయ్య, ఇలా వచ్చావు? ఊళ్ళో ఎవ్వరూ అన్నం పెట్టలేదు, అందుకే మీ ఇంటికి వచ్చాను. ఓ అవునా, నేనిప్పుడే నా చెల్లి కోసం రుచికరమైన వంటకాలు చేశాను. సరే తిందూరా, వడ్డించేస్తాను అంటూ రంగయ్యని తీసుకెళ్లి కూర్చోబెట్టి చేసిన వంటకాలన్నీ వడ్డిస్తుంది. వాటిని ఆవురావురుమంటూ తింటాడు రంగయ్య. ఇక అప్పుడే అక్కడికి తయారై వచ్చింది హాసిని. తన చెల్లిని చూసిన వెన్నెల, రా చెల్లి, నీకోసం ఏమేం చేశానో చూడు. ఇవన్నీ నీకోసమే, కూర్చో తిందువు. ఏంటి ఇక్కడ కూర్చుని తినాలా? ఈ మనిషి పక్కన? అసలు ఈయననిక్కడెందుకు కూర్చోబెట్టావు? నువ్వు చేసిందేమైనా బాగుందా అక్క? తెలివుండి చేస్తున్నావా? ఏమైందా ఇప్పుడు? ఏమైందా? నాకిలాంటి వాళ్ళ పక్కన కూర్చొని తినటం అస్సలు ఇష్టం లేదు. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? చూసావా నీ కూతురు ఏం చేసిందో? ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టి తినమంటుంది. నాకు నచ్చని పనులు చేయమంటే ఎలా చెప్పు? వెన్నెలా, రంగయ్యని వంటగదిలోకి తీసుకెళ్ళు. ఏంటి వంటగదికా? వ్యాక్ చి! నువ్వు కూడా ఏంటమ్మా? ఆయన ఇంటి బయట కూర్చోబెట్టి తినమని చెప్పు. సరే తీసుకెళ్తున్నా. అలా రంగయ్యని ఇంటి బయటకు తీసుకెళ్ళింది వెన్నెల. ఇక తన అక్క చేష్టలు చూసి హాసిని తిట్టుకుంటూ ఉంది. ఏంటమ్మా అక్కనలా వదిలేసావ్? ఏం నేర్పించలేదా నువ్వు? పిచ్చోడి పక్కన నన్ను కూర్చోమంటుంది. సర్లే, నువ్వు తినమ్మా. అలా హాసినికి వడ్డిస్తుంది కాంతమ్మ. ఇక హాసిని తింటూ ఉంటే అక్కడికొచ్చింది వెన్నెల. చెల్లి, ఈసారి వినాయక నిమజ్జనం చాలా వేడుకగా చెయ్యాలి. నువ్వు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరిపించాలి. గణేశుడి ముందు మనిద్దరం ఆడుతూ పాడుతూ చిందులెయ్యాలి. అసలు పండగంటే మన పేరే చెప్పుకోవాలి. చూడక్క, ఈ పల్లెటూరి వ్యవహారాలు నా వల్ల కాదు. మనమిప్పుడు పెద్దవాళ్ళమైపోయాం. కాస్త పద్ధతిగా ఉండాలి కదా. నువ్వు పల్లెటూరి బుద్ధులు అస్సలు వదిలినట్టే కనిపించట్లేదు. ఆ చిల్లర వేషాలు వేయడానికి నేనేం చిల్లరదాన్ని కాదు. నేనేం చేతిలో కోతిని కాదు నువ్వు చెప్పినట్టు ఆడడానికి. నీకిష్టం లేకపోతే వద్దులే చెల్లి అంటూ వెన్నెల ఊరివైపు ఇక కాంతమ్మ మాత్రం తన చిన్న కూతుర్ని చూసి, ఏంటమ్మా నువ్వు అక్కతో అలాగేనా మాట్లాడేది? దానికి నువ్వంటే చాలా ఇష్టం. పాపం, అది నువ్వు వస్తావని, ఈసారి వినాయక చవితి పండుగను నీతో ఆనందంగా చేసుకోవాలని అనుకుంది. నువ్వు కూడా ఏంటమ్మా? ఇంకా ఇప్పుడు నేను విదేశాల్లో ఉంటున్నాను. అందరూ నన్ను చూసి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ నువ్వేమో అక్కతో పాటు ఊళ్ళో చిందులేమంటున్నావు. అలా పల్లెటూరి దానిలా బ్రతకటం నాకు అస్సలు ఇష్టం లేదు. అక్కని చూసావా? ఏ మార్పు లేదు. తొందరగా నువ్వెవరినో ఒకరిని చూసి అక్కకి పెళ్లి చేసి పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు సలహాలిచ్చేటంత పెద్దదానివైపోయావా నువ్వు? నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నేను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాను. చాలా అంటే చాలా సంపాదిస్తున్నాను. ఎవరిపైన ఆధారపడటం లేదు. నీకు సలహాలు ఇవ్వటంలో తప్పేంటి చెప్పు? హాసిని అలా మాట్లాడిన తరువాత గర్వంగా అక్కడి నుండి వెళ్తుంటే ఇక అప్పుడే వెన్నెల ఇంటికొస్తుంది. తన వెంట పిల్లలు కూడా వస్తారు. రంగయ్య కూడా వాళ్లతో ఉంటాడు. వాళ్లని చూసి హాసిని చిరాకు పడుతుంది. అమ్మా, రేపే వినాయక నిమజ్జనం కదా, మేమంతా కలిసి నిమజ్జనం బాగా చెయ్యాలనుకుంటున్నాం. రేపుదయాన్నే ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటుంది. తర్వాత మన వినాయక ప్రతిమని ఊరంతా ఊరేగిస్తాం. చివరగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తాం. మరో విషయం మర్చిపోయాను. రేపు మన ఇంటి వద్దే అందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాను. ఏమంటావు? అమ్మేమంటుంది? నువ్వు చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపుతుందా అంతే. అయినా ఈ అన్నదానాలేంటి? ఇంటి సొత్తుని ఊళ్ళో వాళ్ళకి తగులయ్యాలా? డబ్బులేమైనా చెట్లకి కాస్తున్నాయా? నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది. సంపాదించకపోగా ఇంట్లో తేరగా కూర్చుని తింటున్నావు కదా. ఏదో ఊరి పెద్ద మనిషిలా నిమజ్జనం చేస్తుందంట. నిమజ్జనం. వెన్నెలని అలా అని హాసిని అవమానిస్తుంటే వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అప్పుడే అక్కడున్న రంగయ్య కోపంగా వచ్చి హాసినిని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. రేయ్ పిచ్చోడా, నన్నే కొడతావేంట్రా? అమ్మా చూసావా విన్ని?
ఇంట్లో నుండి గెంటేయండమ్మా. అలా గెంటేయాల్సొస్తే నువ్వే ఇంట్లో నుండి ముందు వెళ్ళాలి. నీ గురించి నువ్వేమనుకొని మాట్లాడుతున్నావు? అసలు నువ్వెవరో తెలుసా? రంగయ్య, వద్దు రంగయ్య. నన్ను చెప్పనివ్వండమ్మా. ఈ డబ్బు గర్వంతో పొంగిపోతున్న ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి. బంగారం లాంటి వెన్నెలమ్మని నోటికొచ్చినట్టు అంటుందా? రేయ్, మర్యాదగా మాట్లాడు. నన్నే ఇన్నేసి మాటలంటున్నావు. అసలెవర్రా నువ్వు? నీ బాబుని, నేను నీ తండ్రిని. నమ్మటం లేదు కదా? అదే వాస్తవం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వినాయక నిమజ్జనం జరుగుతున్న సమయంలో చెరువు వద్ద ఓ ప్రమాదం జరిగింది. వెన్నెలతో పాటు నువ్వు నీ తల్లి చెరువులో పడిపోయారు. నీళ్లలో ఇరుక్కుపోయిన నా భార్య నిన్ను కాపాడి చనిపోయింది. ఆ సమయంలో నేను నిన్ను, వెన్నెలమ్మను కాపాడుకున్నాను. అప్పటి నుండే నాకు కాస్త మతి చెలించింది. నువ్వు అనాథవ్వకూడదని ఇదిగో ఈ కాంతమ్మే నిన్ను తన బిడ్డగా స్వీకరించింది. రంగయ్య అలా చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. హాసిని అయితే కాంతమ్మ వైపు చూస్తూ, ఏంటమ్మా ఆయన చెప్పేది? నిజమేనమ్మా, నువ్వు రంగయ్య బిడ్డవే. వినాయక నిమజ్జనం నీ జీవితాల్లో చీకటి మిగిల్చింది. నీ జీవితం పాడవకూడదని నేనే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. వెన్నెలని చదివించకుండా నిన్ను చదివించింది. ఈరోజు వాళ్ల భిక్షతో బతికి ఇంత దానివైన నువ్వు డబ్బు గర్వంతో, పొగరుతో వాళ్లని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు. రంగయ్య అలా చెప్పడంతో హాసిని అందరి ముందు బోరున ఏడుస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ రంగయ్యని హత్తుకుంటుంది. నాన్నా, నాన్నా, క్షమించు, తప్పు చేశాను. తెలియక చేసిన తప్పు అసలు తప్పు కాదులే చెల్లి. అక్క, నిన్ను చాలా బాధ పెట్టానే. నా అహంకారంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక్కడ ఎవరూ ఇబ్బంది పడలేదులేమ్మా. నీ మనసు పాడు చేసుకోకు. ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సవ్యంగా జరగాలని మీ అక్క వెన్నెల అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కూడా ఏ ప్రమాదం జరగకూడదు. ఇకపై నేను కూడా వినాయక నిమజ్జనంలో పాలు పంచుకుంటాను. ఎవరికి ఏ హాని జరగనివ్వను. అలా హాసినిలో మార్పొస్తుంది. ఇక మరుసటి రోజు తన అక్క వెన్నెల, రంగయ్య ఊరి పిల్లలతో కలిసి వినాయక ప్రతిమను ఊరేగిస్తారు. తరువాత చెరువు వద్దకు వినాయక ప్రతిమ తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. వినాయక ప్రతిమ చెరువులో మునిగిపోతుండగా హాసిని ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. భగవంతుడా, తెలిసో తెలియకో నేను చాలా తప్పులు చేశాను. నాలోని అహాన్ని, స్వార్థాన్ని, ద్వేషాన్ని తొలగించి మంచి మనిషిగా తీర్చిదిద్దాడు నా తండ్రి. అన్ని పనులు సవ్యంగా సాగేలా చూడు వినాయక. మా అక్క, అమ్మని చల్లగా చూడు. ఇక మొక్కింది చాలు. వినాయకుడికి వీడ్కోలు చెప్పి పిండి వంటలు తినటం మొదలెడదాం పదా. అలా వెన్నెల, హాసినిలు వినాయక నిమజ్జనం ముగించుకొని ఇంటికి నడుస్తారు.